ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సర్కార్పై ఒకేసారి 2 పిడుగులు పడ్డాయి. పేదలకి వైద్య భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ, విద్యార్థుల భవిష్యత్తుకి ఎంతో కీలకమైన ఫీజు రియంబర్స్మెంట్, 2 సమస్యలు ఒకేసారి తెర మీదకి రావడంతో ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది. దీంతో ఆర్థిక సమస్యల్ని పక్కన పెట్టి ఇప్పుడు పరిష్కారం దిశగా ముందడుగు వేస్తోంది. పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ బ్రాండ్ పథకాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని కాలేజీల బంద్కు యాజమాన్యాలు పిలుపునిస్తే ఆరోగ్య సేవలు నిలిపేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్సే ఇప్పుడు ఇరకాటంలో పడ్డంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెద్ద వివాదంగా మారాయి. బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవా లేక కాంగ్రెస్ హయాంలో పెట్టినవా అన్న విషయం పక్కన పెడితే చెల్లింపులు ఆలస్యం కావడంతో యాజమాన్యాలు కళాశాలలను బంద్ చేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. విద్యార్థి సంఘాలు ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉండడంతో విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను రంగంలో దింపారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయి. విద్యా సంస్థలు బంద్ విరమించాయి. అమ్మయ్య, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యకు పరిష్కారం దొరికిందని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకునేలోగానే ఆరోగ్యశ్రీ బకాయిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 323 నెట్వర్క్ ఆసుపత్రులు నిరసన గళం వినిపించాయి. దాదాపు 1400 కోట్లు రావాల్సిందని స్పష్టం చేశాయి. పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం చెప్తోంది. దీంతో 10% బకాయిలు ఇస్తామంది ప్రభుత్వం. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రకటించాయి. ఈ 2 సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆ సమస్యను పరిష్కరించారు. కానీ ఆరోగ్యశ్రీ కొలిక్కి రావడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులను ఒప్పించి పేదలకు ఇబ్బందులు లేకుండా చూస్తామంటోంది సర్కార్.